సాగునీళ్ళు ఎందుకు రక్తం పారిస్తే చాలు అన్న సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ సోమవారం రక్తదాన కార్యక్రమాలు చేపట్టింది. రేవంత్ తన రక్తదాహం తీర్చుకోనైనా రైతులకు నీళ్ళు ఇవ్వాలని నినదిస్తూ రక్త బాటిల్తో సీఎం నివాసానికి బయలుదేరిన బీఆర్ఎస్ కార్యకర్తలను తెలంగాణ వద్ద అడ్డుకున్నారు. మరి రక్తం రుచి మరిగిన పులి ఏం చేస్తుంది? అలాగే నిన్ననే మనం ఈ స్పెషల్ స్టోరీ డిస్కస్ చేసాం, ఎంత దిగజారు వాక్యాలు అనేది. కరీంనగర్ రోయల్ మానేరు డ్యామ్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చిత్రంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి, సంజయ్ రైతులు తిరగబడితే రైతులు రేవంత్కు హిట్లర్ గతే, ఎన్డీఎస్ ఏది శిఖండి నివేదిక, దాన్ని అడ్డం పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు. నిజంగా అదంతా కూడా మరి పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ తెగిపోతే మరి ఎందుకు ఈ ఎన్డీఎస్డే రిపోర్ట్స్ ముందుకు పరిగెత్తకరాలేదు? వాటి సూచనలు ఎందుకు వీలేం పాటించలేదు? చాలా ఉన్నాయి ఆ ఎన్డీఎస్డే పాత్ర. డమ్మీ పెద్ద పెద్ద వ్యవస్థలను డమ్మింగ్ చేశారు. వాళ్ళకు అనుగుణంగా తీర్పులు రాలేదంటే జడ్జిలను మార్చేస్తున్నారు, ఎన్నికల కమిషన్ రాజీనామా చేయిస్తున్నారు, ఉపరాష్ట్రపతిని మార్చేశారు. ఇవన్నీ కూడా అర్థం కావట్లేదు ఎవరికైనా. అట్లాంటిది ఇది ఒక రిపోర్టు, వీటికి క్రెడిబిలిటీ. అదే వాళ్ళేమో పార్లమెంట్లో అవినీతి జరగలేదు, మంచి ప్రాజెక్టు, తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ సాబ్ బాగా పనిచేస్తాడని చెప్పినటువంటి వాళ్ళకే మళ్ళీ వీళ్ళతో స్నేహం కుదరకపోయేసరికి మళ్ళీ రివర్స్ రిపోర్ట్స్. ఇది కదా రిపోర్ట్సా? ఇదా ఈ సంస్థలు నమ్మాలా? దాన్ని అడ్డం పెట్టుకుని సీఎం డ్రామాలు. ఈ విషయంలో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు. ఎన్డీఏ సర్కారు నివేదిక ఇది స్పష్టంగా చెప్తున్నాను. ఈ కాళేశ్వరం, కన్నెపల్లి ఇవన్నీ మేడిగడ్డ ప్రాంతంలో ఇలాగే మూర్ఖంగా, ఇలాగే బుల్డోజింగ్గా, ఇలాగే దారుణాతి దారుణంగా వ్యవహరిస్తూ ఇప్పటి పాలకులు ఇలాగే చేస్తే మీరు మూల్యం చెల్లించుకుంటారు. మాకేం బాధ లేదు. నేనైతే కొంచెం సంతోషపడుతున్నాను ఇంకొక కోణంలో. ఎందుకంటే బాధ ఉంది కానీ రేపు మంచి జరుగుతుంది. ఈరోజు బాధ ఉంది, మీరు చేసే ఈ దాష్టికానికి బాధ అవుతుంది, రోదవుతుంది, ఘోషపడతా ఉన్నాం, మదన పడతా ఉన్నాం. తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ప్రయోజనాల కోసం బాధపడే మాలాంటి వాళ్ళం ఆనందంగా కూడా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళ విలువ తెలిసి రావాలి. వాళ్ళకు తెలిసి వస్తే ఎవరు గొప్ప వాళ్ళో తెలుస్తుంది, ఎవరు మన కోసం ఆరాటపడే వాళ్ళో తెలుస్తుంది, ఎవరు మన కోసం పోరాట వాళ్ళో తెలుస్తుంది. వాళ్ళని తెచ్చుకుందాం మళ్ళీ. అర్థమవుతుందా? ఇక మళ్ళీ ఒకసారి పొరపాటు చెప్తాం. మన స్నేహితుల్లో కానీ లేదా బంధువుల్లో కానీ ఆ వ్యక్తి లేనప్పుడు, ఆయన ఉన్నప్పుడు ఆ వాల్యూ తెలవదు, అలా త్యాగాల విలువ తెలవదు. దూరం అయ్యాక తెలుస్తుంది మనం ఏం కోల్పోయాము, ఎంత కోల్పోయాము. అదృష్టం కొద్ది ఏమిటంటే మనం రీఫిల్ చేసుకునేటువంటి అవకాశం వెంటనే వస్తుంది. కాస్త ఓపిక పట్టుకుంటే చాలు. మనమేం కంగారు పడాల్సిన అవసరం లేదు. కాస్త 4 రోజులు ఉపవాసం ఉందాం, బాధ భరిద్దాం, దుర్మార్గాన్ని, పాపాన్ని భరిద్దాం, ఈ పాపాలని భరిద్దాం. ఓపిక బట్టి మీరు ఎంత దాష్టికం చేసి స్ప్రింగులా ఒత్తుతారో ఒత్తండి, స్ప్రింగ్ ఒత్తండి బాగా. ఎంత గదిమిగా అదిమి పట్టి ఒత్తుతారో అంత రియాక్షన్ రిప్లైట్స్ వస్తాయి ఖచ్చితంగా. మొఖం చిట్లేటటువంటి ఆ ఒత్తిన స్ప్రింగ్ ఇట్లా ఒత్తుతున్నారు కదా, ముఖం చిట్లేలా స్ప్రింగ్ రేసి రెచ్చిపోతా అవుతుంది. అప్పుడు చూసుకుందాం. మరి ఇది ఖచ్చితంగా కాస్త ఇంకొక ఏడాది కష్టపడితే, ఓర్చుకుంటే మన నీరు, మన పొలం, మన పవరు, మన పంట, మన రాష్ట్రం, మన భవిష్యత్తును మనం నిర్మించుకునేటువంటి, మన బాగులు కోరుకునే వాళ్ళని తెచ్చుకుందాం. ఖచ్చితంగా కాస్త ఓపిక పట్టండి. ఈ వీడియో కానీ, ఈ వాక్యాలు కానీ, ఈ లింక్ కానీ దాచిపెట్టుకొని నిజం కాకపోతే చూద్దాం. ఎన్డీఏ సర్కార్ నివేదిక. ఎక్కడైనా రైతుల కోసం పంపులు ఆన్ చేయాలి, గోదావరి బేసిన్లో ప్రాజెక్టు నింపాలి, నేతలతో కలిసి ఎల్ఎండి పరిశ్రమలో కేటీఆర్ నీళ్ళు ఎత్తిపోయాల్సిందే, గడపకు చేరని సర్రు. ఇది సర్రు అయితే చాలా దుర్మార్గం. దీంట్లో నేను బాధితున్నాను. నాకు ఇంతవరకైతే తెచ్చియలేదు, మాకైతే తెచ్చివ్వలేదు. మాకు 4 ఓట్లు ఉంటే మా ఇంట్లో 2 వచ్చినాయి, మిగతా 2 రాలేదు. ఎందుకు రాదంటే మాకు తెలియదు. ఆఫీసు పంపండి. ఆఫీసుల చుట్టూ తిరగడానిక నిన్ను పెట్టుకుంది. ఎలిమినేటర్ గారు
పక్క కాగితాల్లో క్షేత్రస్థాయి దాదాపు అందరికీ ఎన్యూమిలేషన్ ఫామ్లు పంపించి రికార్డు సృష్టించామని అధికారులు చెప్తున్నా దొంగ లెక్కలు. ఎవరాడు చెప్పినాడు? రమ్మని చెప్పు నా దగ్గరికి, రమ్మని లైవ్లోకి వస్తాడా దమ్ముంటే. అందరికి ఇచ్చినామని చెప్పని 90% ఇచ్చినా 60% ఇచ్చినా చెప్పమని లెక్కలు. ఈయనలో ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వని దానికి మీరెందుకు పెట్టారు? రోజు మన మిత్రులు చెప్తున్నారు 5% కూడా రాలేదంట. నీ ఆఫీసుల చుట్టూ దానిక సర్వ్ పెట్టింది? ఆఫీసుల్లో మీ ఆఫీసుల చుట్టూ మీ ఇంటి చుట్టూ తిరగటానిక సర్వ్ పెట్టింది? అడ్రస్, హోమ్ అడ్రస్ ఉంటుంది, ఇంటి అడ్రస్ ఉంటే ఇంటి అడ్రస్ ఇవ్వాల్సిందే. ఇల్లు లేవా? నాకు ఆడ ఫామ్ రాలేదు. ఎందుకు రాదు? ఓటర్ లిస్టులో పేరుండగా నీ దగ్గర ఫామ్ ఎందుకు రాదు? దొంగ నాటకాలు ఆడుతున్నారా? నిద్రపోతున్నారా? ఆఫీసుల చుట్టూ, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మండల ఆఫీస్ అంటాడు, ఎన్నికల ఆఫీసర్ అంటాడు, రెవెన్యూ ఆఫీస్ అంటాడు, ఒకడు వార్డు ఆఫీస్ పోమ్మంటాడు, ఒకడు మీ వార్డులోనే మీకు కౌన్సిలర్ ఆఫీస్ కాడికి వెళ్ళండి వాడు చెప్తారు అంటారు. ఇవన్నీ జరగటానిక ప్రజలు ఉంది? సింపుల్ పని కూడా చేతగాని చెమటలు ఉన్నారు. వ్యవస్థ కరెక్ట్ ఉంది. ఓటర్ లిస్ట్ ప్రింట్ తీస్తారు, ఆ ప్రింట్ పేరు మీద ఆ ఇంటి అడ్రస్ ఉంటుంది. ఆ ఇంటి అడ్రస్ పోయి బాబు ఇంటి పేరు మీద ఇగో ఇన్ని ఓట్లు ఉన్నాయి పడండి ఆడ పడేస్తే వాళ్ళు నీకు రిప్లై ఇవ్వకపోతే నీకు బాధ. నాకు 4 వచ్చినాయి, 10 వచ్చినాయి. నేను దిల్సుఖ్ నగర్ 13వ వార్డు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఆ వార్డు ఓటర్ని. ఆయన దొరకడు. నేను పలానా వార్డు ఆఫీస్కి వస్తా అంటాడు, రాడు. ఇంకో ఆఫీస్కి వస్తా అంటాడు, ఇంకోటి రాడు. అక్కడికి పోమ్మంటాడు, ఇక్కడ పోమ్మంటాడు. 5 గంటల్లో మీకు వాడు పోలింగ్ బూత్ కాడికి వస్తానంటాడు, రాడు. నాకు వచ్చినా ఇస్తా సార్, నాకు సంబంధం లేదు, మీరు ఆఫీసులో కలవండి అంటాడు. ఏం సంబంధం? నీకు ఎందుకు రావు? రాకుంటే నాకేం సంబంధం? నీవే బాధ్యునివి. నాకు ఇవ్వాల్సిన ఎమ్యునరేషన్ పర్సన్ నువ్వే కాబట్టి నిన్నే అడుగుతా. ఇవ్వకపోతే నీ మీదనే ఫిర్యాదు చేస్తా, నిన్నే బాధ్యం చేస్తా. నీకు ఎందుకు ఎవడు ఇవ్వలేదో వాని మీద నువ్వు ఫిర్యాదు చేసుకో, నాకు అక్కర్లేదు. నేను ఆఫీసుల చుట్టూ తిరగను. ఇది మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇట్లా సర్ అనేది గోల్మాల్ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో గమ్మత్ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఒక రకంగా జరిగితే తెలంగాణలో ఇంకొక రకంగా జరుగుతుంది. నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ ఉన్నారు, ఆ మేడం చెప్తా ఉంది బీజేపీ ఓట్లని తీసేస్తూ ఉన్నారని చెప్తుంది ఆమెడే. ఇట్లా వాడుగా బీజేపీ ఓట్లు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తీసేస్తున్నారని చెప్పేసి గోల చేస్తూ ఉన్నారు. ముస్లిం ఓట్లు మాత్రం చూడనట్టు వెళ్ళిపోతూ ఉన్నాయి. మా హిందూ ఓట్లు మాత్రం తీసేస్తున్నారని గోల చేస్తున్నారు. మరి సర్రు పెట్టిందో హిందూ ఓట్లను కాపాడుతూ ముస్లిం ఓట్లను తీసేస్తూ వాళ్ళకు బంగ్లాదేశ్లను ముద్ర వేయడము, రోహింగ్యాలను ముద్ర వేయడం అని చెప్పేసి జరిగిందని వెస్ట్ బెంగాల్లో మనం వాదన విన్నాము. అంటే అక్కడ జరుగుతున్న విధానం ప్రపంచం అంటే దేశం మొత్తం ఒక రకంగా జరుగుతుంటే తెలంగాణలో మాత్రం వ్యతిరేకంగా జరుగుతుంది. ఏది జరిగినా కూడా జరగాల్సిన అంటే ఏంటంటే ఏం లేదు, పాత లిస్టును తీసుకుని ఒకసారి చెక్ చేస్తారు. సచ్చినోడు, బతికినోడు, ఊరు మారినోడు, వాడు మారినోడు, డబల్ ఓట్లు ఉన్నోడు వాళ్ళ లిస్టు రివైజ్డ్ చేసేసి కేవలం ఇప్పుడు స్థానికంగా ఏ ఇంట్లో ఉంటున్నాడో ఆ ఇంటికే ఓటు. అయితే సింపుల్గా చెప్పాలంటే ఆధార్ కార్డు అడ్రస్ ప్రకారం ఓటు హక్కు ఆ వాడుకుంటుంది. వారు గతంలో వేరే రాష్ట్రంలో కానీ వేరే జన్మస్థలం అంటే నేటివ్ ప్లేస్లో సొంత ఊరిలో ఉన్నప్పుడు ఆ వాటిని డిలీట్ చేయించడము వాస్తవానికి ఉంటున్నాయి. చాలా సందర్భంలో మనం ఎప్పుడో చిన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు ఓటు రాగానే అక్కడ ఉన్నప్పుడు ఉన్నాం, వలసకు వచ్చాం బతుకు తెరువు కోసం నగరానికి, హైదరాబాద్కు ఇంకో నగరానికి పోయాము. ఆ ఓటు అక్కడ తీసేయమని మనం అడగలేదు. అడగనప్పుడు అది ఓటు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కొన్ని సందర్భంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో అక్కడ పోయి ఓటేస్తారు, ఇక్కడ ఎమ్మెల్యే అయ్యేటప్పుడు ఇక్కడ ఓటేస్తారు. రెండొకసారి అయ్యారు కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళు దగ్గరుండి జీపులు, కార్లు పెట్టి తీసుకెళ్తారు. కాబట్టి మన ఊరోడు, మన కులపోడు, మన పార్టీడు అభిమానంతో వేస్తున్నారు కాబట్టి అది ఓటు అలాగే కొనసాగింది. ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యేలకు మళ్ళీ ఇక్కడ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఇక్కడ ఓటేస్తుంటారు. ఈ డబుల్ క్లాష్ ఓటుని తీసేయాలి అట్లాంటివి ఖచ్చితంగా. ఇంకా దుర్మార్గం ఏంటంటే స్టేట్ బార్డర్లో ఉన్నాయి కొన్ని ఉంటాయి, కర్ణాటక, మహారాష్ట్ర. వాడు అవతల ఓట్లేసి వస్తారు, ఇవతల ఈ రాష్ట్రంలో ఓటేసి వస్తారు. ఈ రాష్ట్ర పైన ఆ రాష్ట్ర పైన లేదు, మహారాష్ట్ర అయినా తెలంగాణ అయినా లేదు, వేస్తూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతే, కర్ణాటక, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అంతే. చాలామంది బార్డర్ స్టేట్లో ఇక స్లిప్లింగ్స్ ఉంటాయి. ఇంకొకటి ఇంకా సీమాంధ్రులు, ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు, ఇక్కడ హైదరాబాద్ బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు, వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ ఓటు హక్కు ఉంటుంది, అక్కడ ఓటు హక్కు ఉంటుంది. ఇంకా దురదృష్టం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో 6 నెలల ముందు ఎన్నికలు అవుతాయి, ఇక్కడ వేస్తాడు, మళ్ళీ పోయి అక్కడ వేస్తాడు, అక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంది.
ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ రివైజ్డ్ కావాల్సిందే ఖచ్చితంగా. మనిషికి ఒక ఆధార్ కార్డు, మనిషికి ఓటు హక్కు ఒకటే. మన ద్విభాజ సిద్ధాంతం కాదు, ఏక ఓటే మనది, ఏక పౌరసత్వం మనది. సో ఒక ఓటు, ఒక మనిషి, ఒక ఆధార్ కార్డు, ఇదే కావాలి, ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ ఇట్లా నీ ఇష్టం వచ్చినట్టు వైఫల్యం చెందినట్టు నువ్వు ఇంట్లో కూర్చొని, చెట్టు కింద కూర్చొని, ఆఫీసులో 6వ వార్డులో కూర్చున్నా, 12వ వార్డులో కూర్చున్నా, వచ్చి అడిగిపోవని చెప్పడానికి, నువ్వు సరి చేయడానికి నువ్వే ఎలిజిబుల్ ఉన్నట్టు, నువ్వెంత సమర్థుడు అన్నట్టు. సింపుల్గా ఇంటి అడ్రస్, ఇంటి వార్డుకు మా అంటే 800 ఓట్లు, 1000 ఓట్లు, 1200 ఓట్లు ఉంటాయి. 1200 ఓట్లలో అంటే సుమారు 300 ఇల్లులు ఉంటాయి. 1200 ఓట్లు 300, 200 నుంచి 300 ఇండ్లకు ఫామ్స్ ఇవ్వలేని చేతగాని దద్దమ్మల్లా ఉన్నారా మీరు? ఇంత పని దొంగలా మీరు? సింపుల్గా ఇంటి అడ్రస్ మీద ఉన్నటువంటి ఫామ్ కూడా ఇచ్చలేనటువంటి అసహనంలో ఉన్నారా మీరు?